హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, నథింగ్ బ్రాండ్ నుంచి 4B మొబైల్ ని అయితే రీసెంట్ గా లాంచ్ చేశారు. అండ్ దీని సేల్స్ అనేవి 14th జూలై నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. ఈ మోడల్ తీసుకుని వచ్చినటువంటి ప్రైస్ రేంజ్ వచ్చేసి 34,000 రూపీస్ కి బేస్ మోడల్ ని పెడితే 38,000 రూపీస్ కి వచ్చేసి మనకు ఫైనల్ వేరియంట్ అనేది పెట్టారు. బేస్ మోడల్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ తో స్టార్ట్ అయితే ఫైనల్ వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ తో ఎండ్ అవుతుంది. అంటే మనకు స్టోరేజ్ పరంగా వేరియేషన్ అనేది ఉందన్నమాట. ఈ వేరియేషన్ కి 4,000 to 5,000 రూపీస్ మనకు ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంది. అయితే ఈ మోడల్ తీసుకుని వచ్చినటువంటి లుక్ పరంగా అయితే చాలా బాగుంది. దీంట్లో మనకు మెయిన్ గా 3 కలర్స్ అయితే ఉంటాయి. వైట్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది అండ్ బ్లూ ఉంటుంది. అండ్ ఎక్స్ట్రాగా ఇంకో స్పెషల్ ఎడిషన్ ని తీసుకుని వచ్చారు. అది లుక్ పరంగా ఇంకా చాలా బాగుంది. అది RCB స్పెషల్ ఎడిషన్ అన్నమాట. ఎవరైతే RCB ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఈ మొబైల్ మనకు డైరెక్ట్ గా వెబ్సైట్ లో, అంటే వాళ్ళ నథింగ్ స్టోర్స్ వెబ్సైట్ లో ఉంటాయి కదా, సో అక్కడ నుంచి దొరుకుతాయి, లేదా నథింగ్ స్టోర్స్ నుంచి దొరుకుతాయి. మనకు ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో ఈ వేరియేషన్ అయితే ఉండదన్నమాట. అంటే అవైలబుల్ ఉండదు. ఎవరైనా మనకు RCB ఫ్యాన్స్ ఉండి వాళ్ళు పర్చేస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు డైరెక్ట్ గా స్టోర్ లేదా నథింగ్ వెబ్సైట్ లోకి వెళ్ళేసి పర్చేస్ చేయాల్సిందే. సో అండ్ ఇప్పుడు ఈ మొబైల్ లో మనకి ఏమేమి ఇచ్చారు, ఎక్కడైనా డ్రాబ్యాక్స్ అనేవి ఉన్నాయా, అండ్ ఈ మొబైల్ ని మనం పర్చేస్ చేయొచ్చా లేదా, ఒక 35,000 రూపీస్ పెట్టేసి ఈ మోడల్ ని మనం పర్చేస్ చేయొచ్చా లేదా అనే కంప్లీట్ డీటెయిల్స్ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. సో వీడియో లాస్ట్ లో నా పర్సనల్ ఒపీనియన్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాము. డిజైన్ పరంగా బ్యాక్ సైడ్ మీకు ఒక మ్యాటీ ఫినిష్ తో కనిపిస్తుంది. ఆల్ ఓవర్ బాడీ కూడా ప్లాస్టిక్ మెటీరియల్ తో అయితే వస్తుంది. పాలికార్బోనేట్ మెటీరియల్ యూజ్ చేశారు. బట్ ఏదైతే కెమెరా సెక్షన్ ఉంటుందో ఆ కెమెరా పార్ట్ వరకు మనకు ట్రాన్స్పరెంట్ లేయర్ అయితే యూజ్ చేశారు. లైక్ ఇంతకు ముందు మనకు నథింగ్ మొబైల్స్ 3A కానివ్వండి, 2A కానివ్వండి, ఏదైతే ట్రాన్స్పరెంట్ లుక్ గ్లాసీ ఫినిషింగ్ లేయర్ తో వస్తుందో సేమ్ అలాంటి డిజైనే, అలాంటి ప్యాటర్నే మనకు కెమెరా సెక్షన్ వరకు కనిపిస్తుంది. అండ్ ఇంతకు ముందు మనకు 4A మొబైల్స్ లో ఏదైతే గ్లిఫ్ బార్ అయితే యూజ్ చేశారో అలాంటి గ్లిఫ్ బారే ఈ మొబైల్ కూడా తీసుకుని వచ్చారు. సో ఈ గ్లిఫ్ బార్ కి సంబంధించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో దాని యూజెస్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అనే కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. బట్ ఇక్కడ కొంచెం లైట్ గా చెప్తాను. సో ఈ గ్లిఫ్ బార్ యూజ్ చేసి మీరు వీడియో రికార్డింగ్స్ చేసుకునేటప్పుడు ఈ ఏదైతే రెడ్ లైట్ ఉంటుందో ఆ రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. మీరు నోటిఫికేషన్స్ పరంగా కానివ్వండి, కాల్స్ పరంగా కానివ్వండి, అండ్ మీరు మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు, అండ్ అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్ పరంగా మీరు వాల్యూమ్ పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలనుకున్నా, అలాగే నోటిఫికేషన్స్ పరంగా LED లైట్ అంటే మనకు టార్చ్ లైట్ లాగా, సో ఇలాంటి ఫంక్షనాలిటీస్ జనరల్ ఫంక్షనాలిటీస్ అన్నమాట. ఇవన్నీ మీరు ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. వీళ్ళు ఎక్స్ట్రాగా ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే ఈ గ్లిఫ్ బార్ దీని ప్రీవియస్ మోడల్స్ తో కంపేర్ చేసుకుంటే ఒక 40% ఇంకా బ్రైట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది అనేసి చెప్తున్నారు. అండ్ దీని వెయిట్ వచ్చేసి 214.8 గ్రామ్స్ వెయిట్ ఉంటే 8.6 mm థిక్నెస్ తో ఈ మొబైల్ అనేది దొరుకుతుంది. అండ్ యాజ్ యూజువల్ గా దీనికి లెఫ్ట్ సైడ్ ఒక ఎసెన్షియల్ కీ అనేది ఉంటుంది. ఈ ఎసెన్షియల్ కీని యూజ్ చేసి మీరు ఏదైనా నోట్స్ డ్రాఫ్ట్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా మెమోరీస్ ని క్రియేట్ చేసుకోవాలనుకున్నా, సో ఈ ఎసెన్షియల్ కీ అనేది మనకు ఒక రిమైండర్ లాగా కూడా మనకు యూజ్ అవుతుంది. అండ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటే IP64 రేటింగ్ తో వస్తుంది. మనకు IP68 లేదనమాట, IP64 ఇక్కడ యూజ్ చేశారు. అండ్ USB 2.0 పోర్టింగ్ తో వస్తుంది. మనకు డ్యూయల్ స్పీకర్స్ అనేవి ఉంటాయి. Wi-Fi 6 సపోర్ట్ తో వస్తుంది. Bluetooth 6 అనేది ఉంటుంది. బట్ ఇక్కడ NFC అనేది లేదు. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే 6.77 ఇంచెస్ 1.5K రెజల్యూషన్ తో ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED LTPS డిస్ప్లే అయితే యూజ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది. అండ్ బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటే 1200 నిట్స్ హై బ్రైట్నెస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది AGC-DT R2 ప్రొటెక్షన్ లేయర్ తో అయితే వస్తుంది. ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అనేది ఉంటుంది. అంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. సో డిస్ప్లే పరంగా నాకైతే కొంచెం బెటర్నెస్ అనేది కనిపించింది. మనకు AMOLED డిస్ప్లేనే ఇచ్చారు. అందులోనూ రిఫ్రెష్ రేట్ కానివ్వండి, బ్రైట్నెస్ కానివ్వండి, మీకు ఇండోర్ లో అయినా అవుట్డోర్ లో అయినా విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ ని యూజ్ చేశారు. LPDDR4X ర్యామ్ టైప్ తో UFS 2.2 స్టోరేజ్ టైప్ తో అయితే వస్తుంది. ఇది గేమింగ్ మొబైల్ అయితే కాదు, లైక్ మనకు జనరల్ యూస్ కి, అలాగే మనకు చిన్న గేమ్స్ ఆడుకోవడానికి ఈ మొబైల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది జనరల్ యూస్ కి. అండ్ మీరు గేమ్స్ ఎక్కువగా ఆడతారంటే ఇది ప్రాసెసర్ మనకు గేమ్స్ కి సెట్ అయ్యే ప్రాసెసర్ కాదనమాట. బట్ వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే మనకు కాల్ ఆఫ్ డ్యూటీ కానివ్వండి, BGMI కానివ్వండి, ఇలాంటివి 90 FPS వరకు గేమ్స్ ని హ్యాండిల్ చేస్తుందని చెప్తున్నారు. గేమ్స్ ని అయితే ఓకే హ్యాండిల్ చేస్తుంది, బట్ ల్యాగ్ అవ్వడం కానివ్వండి, లేదా హ్యాంగ్ అవ్వడం కానివ్వండి, సో మీరు ఎక్కువగా హెవీ టాస్క్ యూజ్ చేసే కొద్దీ మీకు పర్ఫార్మెన్స్ వేర్ గా మీరు కొంచెం డిస్కంఫర్ట్ అనేది ఫీల్ అవుతారు. ఒక 35,000 రూపీస్ కి దొరికే ప్రాసెసర్ అయితే కాదు ఇది. మనకి ఇంకా బెటర్ ప్రాసెసర్స్ రావాలి. బట్ అందరికీ తెలిసిన విషయమే, మనకు ప్రైస్ హైక్స్ అనేవి జరుగుతున్నాయి కదా, దానివల్ల ఏదో ఒక ఏరియాలో కాంప్రమైజ్ అనేది జరగాలి. కాబట్టి లైక్ మన కెమెరా సెక్షన్ లో కానివ్వండి, డిస్ప్లేస్ లో కానివ్వండి, బ్యాటరీలో కానివ్వండి, ఏదో ఒక ఏరియాలో మనకు ఈ కాంప్రమైజ్ అనేది జరుగుతున్నాయి. కాబట్టి ఈ రీసెంట్ డేస్ లో మనకు ప్రైస్ అనేది ఎక్కువ పెరిగిపోయింది. బట్ దానికి
వర్తి అయ్యే స్పెసిఫికేషన్స్ తో మొబైల్స్ అయితే రావట్లేదు. బట్ వచ్చిన మొబైల్స్ తోనే మనం కంటిన్యూ అవ్వాలి, ఇంకేం చేయలేము. అండ్ ఓఎస్ అప్డేట్స్ పరంగా మాట్లాడుకుంటే నథింగ్ 4.1 ఓఎస్ తో ఆండ్రాయిడ్ 16 ఓఎస్ తో రన్ అవుతుంది. మనకు 3+6 ఇయర్స్ వరకు అప్డేట్స్ అనేవి ఉంటాయి. లైక్ 3 ఇయర్స్ వరకు ఓఎస్ అప్డేట్స్ ఉంటే మనకు 6 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీంట్లో ఎక్స్ట్రాగా వేపర్ కూలింగ్ ఛాంబర్ ని కూడా తీసుకుని వచ్చారు. 4400 mm స్క్వేర్ వేపర్ కూలింగ్ ఛాంబర్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 35 వాట్స్ చార్జర్ సపోర్ట్ అయితే దొరుకుతుంది. బట్ ఈ నథింగ్ బ్రాండ్స్ లో మనకు చార్జర్స్ అయితే ప్రొవైడ్ చేయరు, మనం సపరేట్ గా దాన్ని పర్చేస్ చేయాల్సిందే. సో ఆ చార్జర్ మీరు నథింగ్ బ్రాండెడ్ నుంచే కొనుక్కోవాలనుకుంటే మీకు ఈజీగా 2500 నుంచి మనకు 3500 వరకు ఉంటుంది అనమాట. సో ఆ అమౌంట్ కూడా కలుపుకుంటే మనకు ఈజీగా 38,000 వరకు మొబైల్ కాస్ట్ అనేది పడుతుంది, అంటే ఇంక్లూడింగ్ చార్జర్ తో. ఈ ప్రైస్ రేంజ్ కి ఈ మొబైల్ వర్తా అంటే నాకైతే వర్త్ అనిపించట్లేదు. బట్ ఎనీ హౌ చెప్పాను కదా, యాజ్ యూజువల్ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా మనకు ప్రైస్ హైక్స్ అనేవి నడుస్తున్నాయి కాబట్టి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ మొబైల్ ని పర్చేస్ చేసుకోండి. బట్ ఇప్పటి వరకు నథింగ్ మొబైల్స్ ఏవైతే వచ్చాయో సో వాటన్నిటితో కంపేర్ చేసుకుంటే ఇదే హైయెస్ట్ బ్యాటరీ అనమాట. సో ఫస్ట్ టైం వీళ్ళు హైయెస్ట్ బ్యాటరీతో, అది కూడా 6000 mAh బ్యాటరీని తీసుకొని వస్తున్నారు అనేసి చెప్తున్నారు, అది కూడా ఇండియాలో. దీంట్లో ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఇది రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 7.5 వాట్స్ వరకు వైర్ రివర్స్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది, ఇదో గుడ్ థింగ్. అండ్ ఫైనల్లీ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకు 2 కెమెరా సెటప్ అనేది కనిపిస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఈ మెయిన్ కెమెరా కూడా మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది అనమాట. అండ్ వీడియో రికార్డింగ్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 4K వీడియోస్ ని 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో 1080p వీడియోస్ ని 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. గైస్ ఇది కెమెరా సెక్షన్ సంబంధించి. అండ్ మీకు కెమెరాస్ పరంగా అండ్ పిక్చర్ క్వాలిటీ పరంగా ఒక డీసెంట్ పిక్చర్ క్వాలిటీ అనేది ఉంటుంది, మరీ అంత హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండవు. అండ్ దీనిలో టెలిఫోటో కెమెరా అనేది ఉండదు. సో ఇవి టోటల్ గా ఈ మొబైల్ లో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ అనమాట. ఇప్పుడు డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఐపీ రేటింగ్ దగ్గర వీళ్ళు చాలా కాంప్రమైజ్ అయ్యారు. సో ఐపీ రేటింగ్ అట్లీస్ట్ మనకు 68, ఒక 35,000 రూపీస్ కి వస్తున్నటువంటి మొబైల్ లో మనం IP68 రేటింగ్ ని ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ IP68 అనేది లేదు. అండ్ ఆఫ్ కోర్స్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. సో పర్ఫార్మెన్స్ పరంగా కూడా మాట్లాడుకుంటే ఏదైతే స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ ఇచ్చారో ఇది ఆ రేంజ్, అంటే ఆ ప్రైస్ కి వర్త్ అయ్యే ప్రాసెసర్ అయితే కాదు. బట్ చెప్పాను కదా, ప్రైస్ అనేవి పెరుగుతున్నాయి కాబట్టి మనకు ఏదో ఒక ఏరియాలో కాంప్రమైజ్ చేయాలి కాబట్టి మాక్సిమం ఏది పాసిబిలిటీస్ అయితే అవన్నీ కాంప్రమైజ్ చేసుకుంటూ వస్తారు. ఈ ఒక్క బ్రాండ్ అనే కాదు, మనకు ఇప్పుడు రీసెంట్ గా ఏ మొబైల్ లాంచ్ అయినా కానివ్వండి, సో ప్రతి మొబైల్స్ ప్రతి బ్రాండ్ వాళ్ళు కూడా ఈ కాంప్రమైజ్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ మనకు స్టోరేజ్ టైప్ కూడా అట్లీస్ట్ 3.1 స్టోరేజ్ టైప్ నైనా యూజ్ చేయాల్సింది, వీళ్ళు 2.2 స్టోరేజ్ టైప్ దగ్గరే ఆగిపోయారు. రిమైనింగ్ బ్యాటరీ కానివ్వండి, డిస్ప్లే కానివ్వండి, కొంచెం ఈక్వల్ కెమెరా కానివ్వండి, కొంచెం మోడరేట్ గా సాటిస్ఫై చేశారు అనిపించింది. ఎవరైనా దీన్ని పర్చేస్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే మన డిస్క్రిప్షన్ లో అలాగే ట్యాగ్స్ లో నేను లింక్స్ ఇస్తాను, దాని నుంచి పర్చేస్ చేయండి. సో నాకు కొంచెం హెల్ప్ఫుల్ అనేది ఉంటుంది, దానివల్ల మన ఛానల్ మనం ఇంకా బెటర్ గా గ్రో చేసుకోవచ్చు. సో గైస్ ఇది టోటల్ గా ఈ నథింగ్ 4B మొబైల్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఒకవేళ ఈ వీడియోలో నేను మీకు అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాను, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్.